హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో కేంద్ర మంత్రి బండి సంజయ్పై మాజీ మంత్రి కేటీఆర్ 10 కోట్ల పరువు నష్టం దావా వేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి తనపై అసత్యాలు, అసభ్యకరమైన ఆరోపణలు చేశారని కేటీఆర్ తన పిటిషన్లో తెలిపారు. ఈ వ్యాఖ్యలు తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని కేటీఆర్ వాదించారు. 2025 ఆగస్టు 11న లీగల్ నోటీస్ పంపినప్పటికీ బండి సంజయ్ బేషరతుగా క్షమాపణ చెప్పడానికి నిరాకరించడంతో న్యాయపరమైన చర్య తప్ప మరే మార్గం లేకపోయిందని కేటీఆర్ తెలిపారు. బండి సంజయ్ బహిరంగంగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని కేటీఆర్ ఈ పిటిషన్లో కోరారు. 10 కోట్ల పరిహారం చెల్లించాలని, భవిష్యత్తులో తప్పుడు ఆరోపణలు, పరువు నష్టం కలిగించేలా ప్రచారాన్ని ఆపేలా కోర్టు ఉత్తర్వులివ్వాలని వాదించారు. ఇప్పటికే ప్రసారమైన కంటెంట్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల నుంచి తక్షణమే తొలగించాలని కోరారు. ఈ పిటిషన్పై కోర్టు డిసెంబర్ 15న విచారించనుంది.